హలో గాయ్స్, నా పేరు బాను మాస్. ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా వేలాంగ్ని అయితే సోలోగా వెళ్తాం జరిగింది. అది కూడా అప్పటికప్పుడు ఒక 1 అవర్ ముందులే అనుకున్నాను. వెంటనే 1 అవర్ తర్వాత ట్రైన్లో అయితే ఉన్నాను. నో ప్లానింగ్, నథింగ్. అప్పటికప్పుడు జనరల్ టికెట్ కొనుక్కొని జనరల్లో అయితే ఎక్కేసాను. ఒక మూవీలో చూశాను, లైఫ్ అంటే ఏంటో తెలియాలంటే ఒక్కసారి జనరల్ బోగిల్లో ట్రావెల్ చేయాలనేసి అన్నారు. నిజంగానే ఇదొక ఎక్స్పీరియన్స్ అండి, బాగుంది. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఒకసారి ఛానల్ చూడండి. మన వేలాంగ్ని సిరీస్ అయితే చాలా చేశాను. ఒకసారి ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే చాలా చేస్తాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. నేను ఎక్కిన ట్రైన్ అయితే హౌరా టు తిరుచినాపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాను. విజయవాడకి 1కి అయితే వచ్చింది ట్రైను. ట్రైన్ స్పీడ్ అయితే ఎరక్కొడుతున్నాడు, మంచి స్పీడ్తో అయితే పోనిస్తున్నాడు. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాను. మన ట్రైన్ ఒంగోలు దగ్గరికి అయితే దగ్గరలో ఉంది. క్లైమేట్ వచ్చేసరికి సడన్గా ఇలా క్లౌడీగా అయితే ఉంది, వర్షం పడేలాగైతే ఉంది. ట్రైన్ జర్నీస్లో ఎప్పుడైనా కానీ వర్షం పడితే ఆ ఫీలింగే వేరే, చాలా బాగుంటుంది. విజయవాడ నుండి చెన్నైకి వెళ్తానికి జనరల్ టికెట్ 170 రూపాయలు అయితే పడింది మనకి. ఎట్టకేలకు నేను అనుకున్నట్టే వర్షం అయితే పడింది. నెల్లూరు దగ్గరకు వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. ఇంకా గేట్ దగ్గరకు వచ్చేసి ఈ వ్యూని ఎక్స్పీరియన్స్ చేస్తా చల్లగా వీడియోలు అయితే తీసుకున్నాను. చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా ట్రైన్లో ఇలా జర్నీ చేస్తున్నప్పుడు వర్షం పడిందా, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇంకా ఇప్పటికీ ఖచ్చితంగా గుర్తుంటుంది. గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనమైతే నెల్లూరు అయితే దాటేసాం. హైవే మీద అలా వాటర్ ఉన్నప్పుడు మనం ఎక్కువ స్పీడ్గా వెళ్తే టైర్ అనేది రోల్ అయిపోద్ది, కార్ స్లైడ్ అయిపోద్ది. ఇట్స్ వెరీ డేంజరస్. కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి అలా ఉన్నప్పుడు. గేట్ కాడ నిలబడి నేను చూసే వ్యూ ఒకసారి చూపిస్తా. చూసారా ఆ మెరుపు ఎలా వచ్చిందో? స్మాల్ వ్యూ కాదు ఇది మాత్రం. అంతా బాగుంది, కానీ సాయంత్రం ట్రైన్ కనెక్టింగ్ ట్రైన్ అందుకుంటాను లేదా అనేది అసలు మెయిన్ ఛాలెంజ్. మూవీలో జరిగినట్టు రన్నింగ్ ట్రైన్ లెక్కతాం, రన్నింగ్ ట్రైన్లో దిగడం, అదైతే రియల్గా నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ హౌరా ఎక్స్ప్రెస్ వచ్చరికి తాంబరం స్టేషన్కి వెళ్ళిద్ది, కానీ 9:35కి అయితే వెళ్తుంది. నా కనెక్టింగ్ ట్రైన్ కరేకాల్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 9:30కే, అంటే ఒక 5 మినిట్స్ గ్యాప్లో ఈ ట్రైన్ డిలే వెళ్తుంది. నాకున్న ఒకే ఒక ఆప్షన్, బయటకు వచ్చి నేను ఎగ్మోర్లోనే దిగేసి బయటకు వచ్చి ర్యాపిడో కానీ ఇలా లోకల్ ట్రైన్ కానీ ఎక్కి వెళ్తాం. ర్యాపిడో వచ్చేసరికి నాకు 350 అలా చూపెడుతుంది. వెంటనే అందుకే లోకల్ ట్రైనే నేను పిక్ చేసుకొని లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసాను. టికెట్ కూడా తీసుకోలేదండి, ఎందుకంటే టికెట్ తీసుకోవడానికి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చే లోపల నేను ఇప్పుడు ఎక్కిన ట్రైన్ అయితే మిస్ అయింది. జస్ట్ ఒక 2 మినిట్స్ వేరియేషన్లో నన్ను అయితే ఇది తాంబరానికి అయితే తీసుకొచ్చింది. చూసారుగా టైము 9:28 అయింది. జస్ట్ 2 మినిట్స్ గ్యాప్లో ఇదైతే వెళ్ళిపోద్ది. ఇంకా లోకల్ ట్రైన్ ఎక్కిన తర్వాత తాంబరం స్టేషన్కి జస్ట్ 9:27కి అలా దింపింది. అది 4th ప్లాట్ఫామ్లో దింపింది. ఆ రన్నింగ్ ట్రైన్లో దిగేసి లాస్ట్ ప్లాట్ఫామ్ అంటే 8th ప్లాట్ఫామ్లో ఈ కరేకాల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఈ ట్రైన్ కోసం ఉరికెత్తుకుంటూ వచ్చాను. జస్ట్ 2 మినిట్స్ వేరియేషన్లో ట్రైన్ అయితే క్యాచ్ చేయడం జరిగింది. నేను విజయవాడలో జనరల్ టికెట్ కొనేటప్పుడే విజయవాడ టు తాంబరం అయితే తీసుకున్నాను. లోకల్ ట్రైన్ టికెట్ తీసుకోపోయినా ఇబ్బంది ఏమి ఉండదు, ఒకవేళ చెకింగ్ వచ్చినా కానీ. నాకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్కసారి నేను బ్యాక్కి వెళ్ళినట్టయితే 1 మినిట్ లేట్ అయినా కానీ నా ట్రైన్ అయితే నేను మిస్ అయిపోయామని. దేవుడి దయ వల్ల ఈ ట్రైన్ అయితే ఎక్కేసాను. ఇప్పుడు ఆగి ఉన్న స్టేషన్ వచ్చేసరికి తిరువావూరూరు జంక్షన్. ఇది 3:30కి అయితే అలా తీసుకొచ్చింది. ఈ తిరువావూరు జంక్షన్లో ఇంజిన్ అనేది చేంజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా ఒక డైరెక్షన్లో తీసుకొచ్చింది, ఇంజిన్ చేంజ్ చేసుకుని వేరే డైరెక్షన్లో అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ స్టాప్ ఈ తిరువావూరూరు జంక్షన్ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేది నాగపట్నం అయితే వస్తుంది. వర్షం పడుతుంది కదా, క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ ఇంజిన్ చేంజ్ చేయడానికి ఒక 15 మినిట్స్ టైం అయితే పెడుతుంది. ఈ లోపల 3:30కి ఇక్కడ వర్షం, ట్రైన్ వచ్చేవరకు ఇంజిన్ చేంజ్. ఫైనల్గా నాగపట్నం అయితే మనం రీచ్ అయిపోయాం. నాగపట్నం అంతా కూడా ఇప్పుడు కొత్త స్టేషన్ అయితే కట్టారు, కొత్త ఎంట్రన్స్ అనమాట. పాత ఎంట్రన్స్ అంతా తీసేశారు. స్టేషన్ కూడా అంతా కూడా రీమోడలింగ్ అయితే చేసేసారు. ట్రైన్ అయితే మనకి ఎగ్జాక్ట్గా టైంకి 4 కల్లా దింపేసింది.
ఒకవేళ ఇక్కడ నుంచి మీరు వెలాంగిని వెళ్ళాలనుకుంటే జస్ట్ 12 కిలోమీటర్ల దూరంలో అయితే వెలాంగిని ఉంటుంది. మనం లోకల్ ట్రైన్ ద్వారానే వెళ్ళొచ్చు, లేదంటే బయటికి వెళ్ళి బస్సులు మాట్లాడుకొని చిన్న వ్యాన్లు ఉంటాయి, అవన్నీ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. అవి వచ్చేసరికి వాళ్ళ రేటు వాళ్ళు చెప్తారు. బట్ మనం ఏదైనా కానీ మన రేట్లు మనం అడిగి మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఫ్యామిలీకి వచ్చేసరికి 600-700 అలా పడతాయండి ఈ బస్సెస్. ఇదే నాగపట్నం రైల్వే స్టేషన్ అండి. నాగపట్నం లేదనుకుంటే లోకల్ ట్రైన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. లోకల్ ట్రైన్ వచ్చేసరికి మనం దిగిన ఒక 15-20 మినిట్స్కి లోకల్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోద్ది. వెంటనే టికెట్ అయితే తీసుకున్నాను. పర్ పర్సన్కి 10 రూపాయలు అయితే పడింది. ఇది జస్ట్ అసలు మధ్యలో ఎలాంటి స్టేషన్లు కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్గా మనకి ఇది వెలాంగిని స్టాప్ అనమాట. డైరెక్ట్గా వెలాంగిని చర్చెస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోద్ది. ఆల్మోస్ట్ చర్చెస్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. నియర్ బై మార్నింగ్ స్టార్ చర్చ్ అయితే అనుకోండి. ఇప్పుడు దాకా మనం వచ్చిన కరైకల్ ఎక్స్ప్రెస్ అయితే ఇది చూసారు కండి, ఫస్ట్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. ఈ లోకల్ ట్రైన్ వచ్చేసరికి 3rd ప్లాట్ఫామ్లో అయితే ఇచ్చాడు. నేను 10 రూపాయలు టికెట్ కొనుక్కొని ఈ లోకల్ ట్రైన్ అయితే ఎక్కాను. ఈ నాగపట్నం స్టేషన్లో ఈ లోకల్ ట్రైన్ అయితే ఈరోజు ఒక 10 మినిట్స్ లేట్ అయితే అయింది. ఇంతకు ముందులో పాత ఎంట్రన్స్ అండి ఇది, నాగపట్నం స్టేషను ఎంట్రన్స్, పాత ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు కొత్తగా అయితే స్టేషన్ అయితే కట్టారు. ఆ స్టేషన్ వచ్చేసరికి మిడిల్లో ఉంటుందన్నమాట. ప్లాట్ఫామ్కి మిడిల్లో అయితే కొత్త స్టేషన్ అయితే కడతాం జరిగింది. 4:20కి అయితే ఈ లోకల్ ట్రైన్ అయితే వెలాంగినికి స్టార్ట్ అయిపోద్ది. అంటే ఒక జస్ట్ 20 మినిట్స్ గ్యాప్ అనమాట. నేనైతే ఈ లోకల్ ట్రైన్ అయితే ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు వెళ్ళినా కానీ బయటకు వెళ్ళి బస్సులు ఎక్కి ఫ్యామిలీతో వచ్చా కదా, నేను సోలోగా రావడం ఫస్ట్ టైమే నాగపట్నం. మేము ఎప్పుడు ఫ్యామిలీతో వచ్చినా కానీ బయటకు వెళ్ళి బస్సులు మాట్లాడుకొని ఆటోలు మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళం. చూసారు కండి, మనం వేలాంగిని స్టేషన్కి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ నుంచి దగ్గరగా క్లియర్గా కనబడుతున్నాయి చూడండి చర్చెస్. ఇది వచ్చేసరికి మనం తెలుగు ప్రార్థనకి వెళ్ళే చర్చ్ అనమాట, మెయిన్ బాసిలికా. అది మనకి వేలాంగిని స్టేషన్ నుండి ఎంత క్లియర్గా కనబడుతుందో చూడండి. ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది, చాలా దగ్గర. నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు మనం. లేదు ఇక్కడ నుంచి కూడా ఆటోలు అయితే ఉంటాయి, కావాలంటే ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఈ ట్రైన్ జస్ట్ 10 మినిట్స్ అయితే నడిచింది. 4:20కి కదలాల్సింది 4:28కి అయితే కదిలింది. 4:38కి అయితే వచ్చేసింది. ఇది వచ్చేసరికి వేలాంగిని స్టేషన్ అనమాట. చూసారా, చర్చి టైప్లోనే ఉంది. ఇక్కడ కూడా ఆటోలు ఉంటాయి కావాలంటే. ఇక్కడ నుంచి కూడా ఒక 1/2 కిలోమీటర్కి మహా అయితే 1 km ఉంటుంది మనం తీసుకునే రూములను బట్టి. వీళ్ళు కూడా సేమ్ అదే ప్రైజెస్ అయితే చెప్తున్నారు, 200 అలా చెప్తున్నారు. బట్ మనం మాట్లాడైతే తీసుకోవచ్చు. ఫ్యామిలీ ఉంటే ఆటోకి అయితే వచ్చేసేయండి. లేదు కొంచెం కుర్రోళ్ళం, బ్యాచులర్స్, లేదంటే ఫ్యామిలీ అయినా నడవగలరు అనుకుంటే ఒక 1/2 కిలోమీటర్. రోడ్స్ అయితే ఇలా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ కదా, 4:30 ఆల్మోస్ట్ 5 అవుతుంది, 4:45 అలా అవుతుంది. ఈ టైంకి రోడ్స్ అయితే ఇలాగే ఉంటాయి. ఫ్యామిలీతో ఉంటే మ్యాక్సిమం కూడా ఆటో ప్రిఫర్ చేయండి. ఆటో ప్రిఫర్ చేసి డైరెక్ట్గా చర్చి కాడికి అయితే వెళ్ళండి. లేదు బ్యాచిలర్స్ అయితే ఇలా నడుచుకుంటూ అయితే వచ్చేయచ్చు. రోడ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. సో మార్నింగ్ టైం కాబట్టి ఇలాగే ఉంటాయి. డైరెక్ట్గా నాగపట్నం నుంచి కూడా ఆటోస్ కానీ వ్యాన్స్ కానీ మాట్లాడుకొని రావచ్చు. కాకపోతే అక్కడ ఎక్కువ కాస్ట్ చెప్తారు. ఏదైనా కానీ ఆల్మోస్ట్ ఏదైనా ఒకటే అవుద్ది. లేదంటే వేలాంగిని వచ్చి వేలాంగిని నుండి ఒక 100-150కి అయితే ఇక్కడికి వచ్చేస్తారు. అది మనం మాట్లాడి తీసుకోవచ్చు. చూసారు కదండి, ఒక 5 మినిట్స్ నేను వాక్ చేసేవరకు మనకి చర్చి బుకింగ్ రూమ్ ఉంటుంది కదా, అదైతే వచ్చేసింది. ఇది రూమ్స్ బుక్ చేసుకోవడం అండి. చర్చి తరపు రూమ్లన్నీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి. షాప్స్ అన్నీ కూడా క్లోజ్డ్ ఉన్నాయి మొత్తం కూడా. ఇవంతా కూడా మనకి మార్కెట్ ఏరియా అనమాట. వేలాంగినిలో మార్కెట్ ఏరియా అండ్ బస్ స్టాండ్ ఏరియా అనమాట. ఇదంతా కూడా బస్ స్టాండ్ కానుకొని మార్కెట్ ఏరియా అంతా ఉంటుంది. 4:50 కల్లా నేను ఎగ్జాక్ట్గా మన మెయిన్ చర్చి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా టైం 5 కూడా అవ్వలేదు, చర్చి దగ్గర అయితే ఉన్నాను. చాలా హ్యాపీగా ఉందండి చర్చెస్ చూసేవరకు. చాలా ప్రశాంతంగా హ్యాపీగా, ఎక్కడా లేని పీస్ అంతా కూడా. మనశ్శాంతి కావాలంటే వేలాంగిని వస్తే సరిపోద్ది. మనకి డైలీ ఎన్నో వర్క్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ ఇవంతా ఉంటుంది. ఆఫీస్ వర్క్స్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇవి అని చాలా ఉంటాయి. ఇక్కడికి ఒకసారి అడుగు పెడితే నిజంగా చెప్తున్నా, లైఫ్లో చాలా 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 పీస్ అండ్ ప్రశాంతత కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ దైవత్వం కానీ ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి.
వేలాంగిని. అందుకే చాలామంది ఇయర్కి 2 సార్లు కానీ 3 సార్లు కానీ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి చర్చ్ అయితే 5 కల్లా స్టార్ట్ అయిపోద్ది, అందుకే గంట కొడుతున్నారు చూసారు కదండి. మనకి మాస్ వచ్చేసరికి 6కి స్టార్ట్ అయ్యిద్ది. బట్ మనకి మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది కదా, చక్కగా చర్చిలోకి వెళ్ళి ఫస్ట్ ప్రేయర్ అయితే చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా, ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాయి కదా. మన విజయవాడ నుంచి మనకి 750 కిలోమీటర్ల దూరంలో అయితే వేలాంగిని అయితే ఉంటుంది. ఆ వచ్చి ప్రేయర్ చేసుకుంటే ఆ భారం అంతా కూడా దిగిపోయిందండి. సో మనకి ఇప్పుడు ఇంతకు ముందర బీచ్ రోడ్లో ఈ రోడ్లన్నీ చాలా చిన్నగా ఉండేవి. ఇప్పుడు రోడ్లు ఎక్స్టెన్షన్ అయితే చేశారు, తార్ రోడ్లో వేసారండి. ఇవన్నీ కూడా షాపులన్నీ కూడా పక్కకు జరిపేశారు. రోడ్లు అయితే చాలా విశాలంగా అయితే ఉన్నాయి. మనకైతే బీచ్ కూడా నీట్గా క్లియర్గా అయితే కనబడుతుంది. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. ఆ సన్ రైజ్ కోసమే నేనైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నాకులాగా సన్ రైజ్ చూద్దామని ఈ ఎర్లీ మార్నింగ్ అయితే చాలామంది అయితే వచ్చారు. చూసారు కండి, బీచ్ అయితే నైట్ టైం చాలా ఎదురుకు వస్తుంది, డే టైం వచ్చేసరికి బీచ్ వెనక్కి వెళ్తుంది. బీచ్ చూసారా ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుందో. వాటర్ అయితే చాలా చల్లగా తగిలినాయి కాళ్ళకి. సన్ రైజ్ అయ్యే పాయింట్ దగ్గర అయితే కొంచెం ఇలా ఆరెంజ్ కలర్లో అయితే ఉంది, కొంచెం లైట్ అయితే వస్తుంది. సైడ్స్ అంతా కూడా చాలా డల్గా అయితే ఉంది. ఈ సన్ రైజ్ వ్యూ కోసమే చాలామంది ఎర్లీ మార్నింగ్ అయితే బీచ్కి అయితే వస్తారు. పైన చూసారు కండి బర్డ్స్ అయితే వెళ్తున్నాయి. నేను ఒక ఐకానిక్ షాట్ అయితే తీసాను. పైన బర్డ్స్ అయితే వెళ్తున్నాయి, ఎదురుగా సన్ రైజ్ అయితే అవుతుంది. అదే టైంలో ఒక చిన్న బోట్ అయితే వచ్చింది. ఈ షాట్ అయితే నాకు పర్టికులర్గా బాగా నచ్చింది. ఇంకా మన దగ్గర ప్రొఫెషనల్ కెమెరాస్ ఉంటే మంచిగా వచ్చేది అనిపించింది. ఫైనల్గా సన్ రైజ్ అయితే అయింది. ఆరెంజ్ కలర్ బాల్ అయితే అలా వాటర్లో నుంచి వస్తుంది. చూసారు కంటే ఫోకస్ లైట్ వేసినట్టు ఉంది. ఈ సన్ రైజ్ కోసమే చాలామంది ఎర్లీ మార్నింగ్ బీచ్కి అయితే వస్తారు. మీరు డెఫినెట్గా వేలాంగినిలో ఒక 3-4 డేస్ అయితే స్టే చేసినప్పుడు ఒకరోజు ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకొని ఈ సన్ రైజ్ వ్యూ అయితే డెఫినెట్గా ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంటుంది. చర్చి ఎదురుగా రోడ్డు ఉంది కదండి, ఇవన్నీ కూడా పట్టాకప్పి ఉన్నాయి క్యాండిల్ షాప్స్ అనమాట. ఆ క్యాండిల్ షాప్ కానుకున్న పక్క రోడ్లోనే వస్తున్నాను. లాస్ట్ టైం నన్ను కామెంట్ సెక్షన్లో కానీ నా ప్రీవియస్ వీడియోస్లో మీరు రూమ్స్ ఎక్కడ తీసుకుంటారని చెప్పేసి అడిగారు. ఇప్పుడు చూపించాకండి రోడ్డు, చర్చ్ ఎదురుగా ఉన్న బీచ్ రోడ్లో ఫస్ట్ లెఫ్ట్ రోడ్, క్యాండిల్ షాప్స్ కానుకొని ఉన్న ఫస్ట్ లెఫ్ట్ రోడ్ అనమాట. ఈ రోడ్లో అన్నీ కూడా ప్రైవేట్ లాడ్జెస్ అనమాట. చర్చి తరపు రూమ్లు అయితే ఏమీ ఉండదు. ఇక్కడ కూడా ఇమీడియట్లీగా అయితే మనం చెక్ ఇన్ అయితే అవ్వచ్చు. రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి. స్టార్టింగ్ వచ్చేసరికి అన్ సీజన్లో అయితే 500 కాడ నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది. అండ్ సీజన్లో వచ్చేసరికి అదే 700, ఒక 200 ఎక్స్ట్రా ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఈ రోడ్లోనే తీసుకుంటాము. ఈ రోడ్లో చాలా నెంబర్ ఆఫ్ లాడ్జెస్ కానీ హోటల్స్ కానీ అన్నీ ఉంటాయి. రేట్స్ అయితే చాలా చెప్తారు. నేను చెప్తే నాన్ ఏసీ, ఏసీ వచ్చేసరికి 1000 నుండి స్టార్ట్ అయ్యిద్ది. ఈ రోడ్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు మ్యాక్సిమం బీచ్కి దగ్గరగా అయితే తీసుకోండి. మీకు చర్చెస్కి వెళ్తానికి దగ్గరగా ఉంటుంది, బీచ్ షాపింగ్ దగ్గరగా ఉంటుంది, బీచ్కి దగ్గర ఉంటుంది, అన్నిటికి దగ్గర ఉంటుంది. మేమైతే ఈ రోడ్లోనే గత ఆల్మోస్ట్ నేను 15వ ఈ 15 సార్లు కూడా ఇదే రోడ్లో అయితే డిఫరెంట్ లాడ్జెస్లో కానీ హోటల్స్లో అయితే మేము దిగాము. మీకు ఇంకా రూమ్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో భానుమాస్ నా ఐడి, ఆ భానుమాస్ ఐడికి మెసేజ్ అయితే చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతాను. రూమ్ అయితే తీసుకున్నాను, సింగిల్ రూమ్ అయితే తీసుకున్నాను. 400 అయితే పడింది.
ఆ ఏరియాలో తీసుకున్నాను. 500 చెప్పాడు, నేను సింగిల్ కాబట్టి 400కి అయితే ఒక్క చిన్న బెడ్డే ఉంది. ఆ రూమ్ అయితే తీసుకున్నాను, చాలా చిన్న బెడ్. ఇంకా రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి యథామామూలుగా 8 గంటలకే తెలుగు ప్రార్థనకి అయితే వచ్చేసాను. ఈరోజు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 7వ తారీఖు 2025 మంగళవారం. క్రౌడ్ చూసారు కండి, ఇప్పుడైతే వస్తున్నారు మన తెలుగు వాళ్ళ ప్రార్థన డైలీ 8 గంటలకి పూజ అయితే జరిగిద్ది. కరెక్ట్గా 8 గంటలకల్లా అయితే వచ్చేయాలి, 9 గంటల్లో క్లోజ్ అయింది. ఇది ప్రేయర్ వచ్చేసరికి అప్పర్ బాసిలికాలో అయితే జరిగిద్ది. మనం ఇంకా సోలో కాబట్టి వచ్చింది, నేనైతే సెల్ఫీస్ అయితే దిగాను. మన తెలుగు పూజ అయితే స్టార్ట్ చేసింది. పాటలు అయితే పాడతారండి, చాలా మధురంగా, చాలా స్వీట్గా అయితే ఉంటుంది. వాయిస్ చాలా బాగా పాడతారు, ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనకి చర్చికి సంబంధించిన ప్రేమ విందు అయితే పెడుతున్నారు, దానికి సంబంధించిన వీడియో అయితే పెడతాను. అనేది రిమైనింగ్ చర్చెస్ కానీ అవన్నీ కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, ఏదైనా కానీ ఇబ్బంది లేదు. అండ్ ఈ వీడియో ఎక్కడ దాకా చూసారని డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో వేలాంగినికి సంబంధించిన సిరీస్ అయితే చాలా ఉన్నాయి, ఆ వీడియోస్ ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. అండ్ ఒకసారి వేలాంగిని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.